హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్మ. ది రమ్మ కిచెన్లో ఈరోజు రెసిపీ రొయ్యల పులుసు అండి. ముందుగా పచ్చిరొయ్యలు శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెంగా పసుపు, కొంచెంగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి సిమ్లో దగ్గరగా డ్రై అయ్యే వరకు ఎగరబెట్టుకోవాలి వాటిని. అలా చేయటం వలన పచ్చిరొయ్యలు ఎప్పుడు కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటాయండి. ఈ రొయ్యల పులుసు చేసుకోవడానికి ముందుగా మనం మసాలా సిద్ధం చేసుకోవాలి. దానికోసం కొంచెంగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవి 4 తీసుకొని బాగా మెత్తగా అక్కర్లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టే మనం మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పులుసుకి ఇదే మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కర్రీ సరిపడగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, మిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెంగా పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకున్నా. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిరొయ్యలు మాత్రమే తీసుకున్నానండి, అందుకనే నేను క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను. బెండకాయలు, టమాటాలు కొంచెం సేపు ఇవి రెండు మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా డ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు కలిపి మగ్గనిచ్చి దానిలో మనం కర్రీ సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసి మరి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చివరిగా కొత్తిమీర వేసుకుంటే వేడివేడి రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. ఈ రొయ్యల పులుసు వేడివేడి అన్నంత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వాళ్ళ కోసం నేను చేసిన రెసిపీ అయితే ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.